హాయ్ ఫ్రెండ్స్, ఒక మనిషి రోజుకి 1.5 కేజీల ఆహారాన్ని తీసుకుంటాడు. అంటే సంవత్సరానికి దాదాపు 550 కిలోల ఆహారాన్ని కన్జ్యూమ్ చేస్తాడు. ఈ మొత్తం ఆహారం అంతా మన శరీరం గుండానే పాస్ అవుతుంది. మరి ఇంత ఎక్కువ లోడ్ని మన కడుపు ఎలా తట్టుకుంటుంది? ఈ విషయం గురించి తెలుసుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి స్టూల్ని అబ్జర్వ్ చేయడం, 2 స్టూల్ టెస్ట్. ముందుగా సింపుల్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఈ మెథడ్లో బ్రిస్టల్ టూల్ చార్ట్ని ఉపయోగిస్తారు. ఈ చార్ట్లో మొత్తం 7 రకాల స్టూల్స్ అంటే మలాలు ఉన్నాయి. టైప్ 1 స్టూల్ కొంచెం ఈ విధంగా కనిపిస్తుంది. ఈ టైప్ స్టూల్ చూడటానికి గొర్రెల వేస్ట్ లాగా ఉంటుంది. ఇలాంటి మలానికి కారణం కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. మలం ఇంటెస్టైన్లో చాలా రోజుల పాటు స్టోర్ అయి ఉంటే టైప్ 1 స్టూల్ ఫామ్ అవుతుంది. టైప్ 2 స్టూల్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇది చూడడానికి టైప్ 1 స్టూల్ బాల్స్ని మర్జ్ చేసినట్టుగా ఉంటుంది. ఇలాంటి మలానికి కూడా కారణం మలబద్ధకమే. టైప్ 3 స్టూల్ ఈ విధంగా ఉంటుంది. దీనికి చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయి. టైప్ 3 స్టూల్ని నార్మల్ అని చెప్తూ ఉంటారు. కేవలం 1 నుంచి 2 నిమిషాల్లో ఈ టైప్ మలాన్ని పూర్తిగా పాస్ చేయొచ్చు. టైప్ 4 స్టూల్ చూడడానికి ఈ విధంగా కనపడుతుంది. ఇదొక పాములాగా స్మూత్గా ఉంటుంది. ఈ రకమైన స్టూల్ని డాక్టర్స్ బెస్ట్ అంటారు. మన డైజెస్టివ్ చాలా బాగా పనిచేస్తుంది అని, తీసుకున్న ఆహారం అంతా పూర్తిగా డైజెస్ట్ అయిందని ఈ టైప్ 4 స్టూల్ తెలియజేస్తుంది. టైప్ 5 స్టూల్ ఈ టైప్లో మలం చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది. కానీ ఇది టైప్ 1 లాగా టైట్గా ఉండదు. ఇది స్మూత్గానే పాస్ అయిపోతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కూడా ఈ టైప్ 5 వల్లనే వస్తూ ఉంటాయి. దీన్ని మైల్డ్ డయేరియా అని కూడా అంటారు. కానీ దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. టైప్ 6 స్టూల్ చూడడానికి ఇలా ఉంటుంది. ఒకవేళ ఈ విధమైన స్టూల్ రోజులో 3 సార్లు కంటే ఎక్కువ వచ్చినట్టయితే అది డయేరియాకి సిమ్టమ్. రోజులో ఒక్కసారి మాత్రమే వచ్చినట్లయితే చాలా మందికి అది నార్మల్. టైప్ 7 స్టూల్ ఆల్మోస్ట్ నీటిలాగానే ఉంటుంది. దీంట్లో ఎలాంటి సాలిడ్ పీసెస్ కూడా ఉండవు. ఈ విధమైన మలం యొక్క ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటే శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంది. బాడీలో ఉండే సాల్స్ తగ్గిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఓఆర్ఎస్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి స్టూల్ వల్ల అర్జెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైన మలం సివియర్ డయేరియా కేటగిరీలోకి వస్తుంది. ఈ స్టూల్ చార్ట్ని చూడటం వల్ల మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. డైజెషన్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మన బాడీలో ఉండే గట్ మైక్రోబయామ్ గురించి అర్థం చేసుకోవాలి. గట్ మైక్రోబయామ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది మన మోషన్స్ని కంట్రోల్ చేస్తుంది, వెయిట్ని కంట్రోల్ చేస్తుంది, అంతేకాదు బ్రెయిన్ ఫంక్షన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ 3 మేజర్ రీసెర్చెస్ సహాయంతో గట్ మైక్రోబయామ్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్ 1. ఏప్రిల్ 2020లో సైంటిస్టుల టీం 2 ఎలుకల్ని తీసుకుంది. ఒకటి యంగ్ మరియు 2 ఓల్డ్. ఇప్పుడు రీసెర్చర్ ఓల్డ్ ర్యాట్ యొక్క వేస్ట్ నుంచి గుడ్ బ్యాక్టీరియాని తీసి యంగ్ ర్యాట్ యొక్క లార్జ్ ఇంటెస్టైన్లో పెట్టాడు. కొంత సమయం తర్వాత యంగ్ ర్యాట్ని టెస్ట్ చేశాడు. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే యంగ్ ర్యాట్ మెమొరీ ఓల్డ్ ర్యాట్ లాగా బలహీనం అయిపోయింది. ఈ విధమైన మైక్రోబయామ్ డైరెక్ట్గా బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తోంది అని అర్థం చేసుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్ 2. ఒక స్టడీలో భాగంగా రీసెర్చర్స్ ఈగల స్టమక్లో ఒక స్పెషల్ మైక్రోబయామ్ ఉందని తెలుసుకున్నారు. ఈ స్పెషల్ మైక్రోబయామ్ వల్ల ఈగలు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని ఎక్కువ తింటాయి. ఈ పరిశోధనలో వేరే స్పీసీస్ యొక్క మైక్రోబయామ్ని ఈగల స్టమక్లో వేసినప్పుడు ఇవి షుగర్ని ఎక్కువగా తినడం మొదలుపెట్టాయి. ఎక్స్పెరిమెంట్ 3. 2019లో చేసిన ఒక స్టడీలో జొనాథన్ మరియు అతని టీం మ్యారథాన్ రన్నర్స్ యొక్క డైజెస్టివ్ సిస్టంలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుందని తెలుసుకున్నారు. ఆ బ్యాక్టీరియా పేరు వెలినోలా. మ్యారథాన్ అథ్లీట్స్ యొక్క స్టూల్ శాంపుల్స్లో ఈ బ్యాక్టీరియాని కలెక్ట్ చేశారు. ఈ బ్యాక్టీరియాని ఎలుకకి ఇంజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఎలుకని మైక్రోథ్రెడ్ మిల్ మీద పరిగెట్టించారు. ముందు కంటే ఆ ఎలుక పర్ఫార్మెన్స్ 13% పెరిగింది. ఈ గట్ మైక్రోబయామ్ ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ 3 ఎక్స్పెరిమెంట్స్తో మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఇది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది? ఇందుకోసం మనం డైజెస్టివ్ సిస్టమ్ గురించి అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా ఆహారాన్ని చూసినప్పుడు స్టమక్లో డైజెషన్ ప్రాసెస్ మొదలవుతుంది. అందువల్లే మన నోట్లో లాలాజలం ఊరుతుంది. ఒక మనిషి రోజు 1.5 లీటర్ల సలైవాని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఆహారాన్ని నోట్లో పెట్టుకుని నమిలినప్పుడు ఆహారం సలైవాతో కలుస్తుంది. దాన్ని బోలస్ అని అంటాం. బోలస్ని మింగినప్పుడు ఒక పైప్ గుండా స్టమక్లోకి వెళ్తుంది. ఈ పైప్ని ఎసోఫాగస్ అని అంటారు. ఈ బోలస్ కడుపు దగ్గరికి వెళ్లే లోపు కడుపు ఉండే గోడల వల్ల క్రష్ అయిపోతుంది. బోలస్ కడుపులోకి వెళ్ళిన తర్వాత కడుపు హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు ఎంజైమ్స్ని విడుదల చేస్తుంది. అందువల్ల కడుపులో ఉన్న ఆహారం జీర్ణమవుతుంది. కడుపులో రిలీజ్ అయ్యే HCI ఎంత పవర్ఫుల్ అంటే అది మెటల్స్ని కూడా డిసాల్వ్ చేయగలదు. ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న వచ్చే ఉంటుంది. అదేంటంటే HCI అంత పవర్ఫుల్ అయినప్పుడు మరి స్టమక్ని ఎందుకు డిజాల్వ్ చేయలేదు అని. దీనికి మీ దగ్గర సమాధానం ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. HCI ద్వారా బ్రేక్ అయిన ఆహారాన్ని చాయ్ అంటారు. ఇది స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి మరియు ప్రోటీన్ బ్రేక్ అయి ఎమినో యాసిడ్స్గా మారుతాయి. అప్పుడు మిగిలి ఉన్న ఆహారంలో కేవలం ఫైబర్, వాటర్ మరియు డెడ్ సెల్స్ ఉంటాయి. ఈ ఆహారం లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. లార్జ్ ఇంటెస్టైన్లో ఈ ఆహారం గుడ్ బ్యాక్టీరియాతో కలుస్తుంది.
అలా ఈ ఆహారం ఇంకా బ్రేక్ అవుతుంది. ఆ తర్వాత మిగిలిన వేస్ట్ స్టూల్గా మారి రెక్టమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. గట్ మైక్రోబయామ్ లార్జ్ ఇంటెస్టైన్ లోపలికి వెళ్తుంది. చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలో కొన్ని ట్రిలియన్ సంఖ్యలో ఉంటాయి. మన బాడీలో ఎగ్జాక్ట్గా ఇలాంటి మైక్రోబయామ్స్ ఉండాలి అన్న విషయం సైంటిస్టులకి ఇంకా తెలియదు. కానీ అన్ని రకాల జీవులకు మైక్రోబయామ్స్ ఖచ్చితంగా ఉండాలి అని మాత్రం తెలుసు. ఇవి ఎక్కువ మొత్తంలో ఉండాలి. మైక్రోబయామ్స్ని ఇంక్రీజ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి న్యాచురల్ మెథడ్. ఇందులో మనం హై ఫైబర్ అండ్ లో ఫ్యాట్ డైట్ తీసుకోవాలి. ఫ్రూట్స్, నట్స్, టీ, కాఫీ మరియు డార్క్ చాక్లెట్ లాంటి డైట్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్స్ అన్ని బాడీలో గట్ మైక్రోబయామ్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఫుల్ ఫ్యాట్ మిల్క్, కోల్డ్ డ్రింక్ లాంటి వాటిలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి మన బాడీలో ఉండే మైక్రోబయామ్స్కి మంచిది కాదు. అయితే ఈ మెథడ్ ఎంత ఎఫెక్టివ్ అని చెప్పడానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ ఉంది. ఈ స్టడీలో భాగంగా సైంటిస్టులు 2 వేర్వేరు ప్లేసెస్ నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఒకటి ఆఫ్రికన్ అమెరికన్, 2 సౌత్ ఆఫ్రికన్. ఆఫ్రికన్ అమెరికన్స్ వెస్టర్న్ డైట్ తీసుకుంటారు. ఈ డైట్లో ఫ్యాట్ ఎక్కువగా, ఫైబర్ తక్కువగా ఉంటుంది. బర్గర్, చిప్స్ లాంటివి ఈ డైట్లోకి వస్తాయి. సౌత్ ఆఫ్రికన్స్ నార్మల్ ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకుంటారు. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వెజిటబుల్స్, ఫ్రూట్స్ లాంటివి ఈ డైట్ కిందకు వస్తాయి. వీళ్ళిద్దరి గట్ మైక్రోబయామ్స్ గురించి స్టడీ చేసినప్పుడు వెస్టర్న్ డైట్ తీసుకునే ఆఫ్రికన్ అమెరికన్స్కి కోలన్ క్యాన్సర్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. అదే సౌత్ ఆఫ్రికన్స్కి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2 గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి 2 వారాల పాటు డైట్ని రివర్స్ చేశారు. అప్పుడు వీళ్ళలో కోలన్ క్యాన్సర్ యొక్క రిస్క్ కూడా ఆపోజిట్ అయింది. మన బాడీలో ఉండే గట్ మైక్రోబయామ్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి 2వ మెథడ్ ఏంటి అంటే సపరేట్గా ప్రోబయాటిక్ ఆర్ ప్రీబయాటిక్స్ తీసుకోవాలి. యాకల్ట్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి లేదా సప్లిమెంట్స్ని వాడాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా బాడీలో మైక్రోబయామ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి మనం టెస్ట్ చేయించుకోవచ్చు. ఈ టెస్ట్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. మై డయాగ్నోస్టిక్స్ కంపెనీ వాళ్ళ ఈ కిట్ 9,500 రూపాయలు ఉంటుంది. అలాగే బగ్ స్పీక్స్ మైక్రోబయామ్ టెస్ట్ కిట్ 9,700 రూపాయలు ఉంటుంది. నార్మల్గా ఈ కిట్ని ఉపయోగించి ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. మన స్టూల్ శాంపిల్ని కలెక్ట్ చేసి ఈ కిట్లో ప్రజెంట్ చేయాలి. రిపోర్ట్ 4 నుంచి 6 వారాల్లో వచ్చేస్తుంది. ఈ రిపోర్ట్ చాలా డీటెయిల్గా ఉంటుంది. మన గట్లో ఎలాంటి మైక్రోబయామ్స్ ఉన్నాయి, మనల్ని అటాక్ చేసే 15 డిసీజెస్ ఏమై ఉంటాయి, ఇలాంటి ఎన్నో విషయాల్ని తెలుసుకోవచ్చు. ఈ స్టూల్ టెస్ట్ ద్వారా డిప్రెషన్, డయాబెటీస్, హార్ట్ అటాక్ లాంటి వ్యాధుల గురించి కూడా తెలుస్తుంది. వెయిట్ లాస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ మరియు అల్సరేటివ్ కోలిటిస్ లాంటి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బాడీలో ఉండే మైక్రోబయామ్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి అని కూడా ఈ టెస్ట్ వల్ల తెలుసుకోవచ్చు. ప్రోబయాటిక్స్ రికమెండేషన్స్ కూడా ఈ టెస్టే ఇస్తుంది. చాలా మంది యాకల్ట్ని తాగుతూ ఉంటారు. ఇది కూడా ఒక ప్రోబయాటిక్. దీంట్లో 700 కోట్ల లాక్టిసా సెబలసిస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎర్త్ పాపులేషన్ అంతా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ వీడియో ద్వారా మన బాడీలో ఉండే గట్ మైక్రోబ్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.